హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక దగ్గర చదివాను. హ్యూమన్ సైకాలజీ ప్రకారము పాజిటివ్ కంటే నెగిటివ్ అంటే ఏదైతే ఒక మంచితనం ఉందో మంచి మాటల కంటే చెడు మాటలకే ఆకర్షణ ఎక్కువ. అంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు అక్కడ ఒక నేరం జరిగింది, ఇక్కడ ఒక నేరం జరిగింది, అలా అక్కడ అతను తప్పు చేశాడు, వీళ్ళు ఇక్కడ అతను తప్పు చేశాడు, అతను తప్పు మాట్లాడాడు, ఇలా ఒకరిపైన ఒకరు నెగిటివ్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఆ నెగిటివ్కి వ్యూవర్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. అందుకోసం అందరూ కూడా లేని దాన్ని కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి మరి ఏదో జస్ట్ పొరపాటున తప్పుగా మాట్లాడిన దాని కంటిన్యూషన్ లేదా దాని ముందు పార్ట్ తీసేసి నెగిటివ్ పార్ట్ అనేది పెట్టి వ్యూవర్స్ కోసము అలాగే సబ్స్క్రిప్షన్ కోసము చాలా మంది కూడా తప్పుని ఎక్కువగా ప్రచారం చేస్తారు. ఆ తప్పు ప్రచారం చేయడం వల్ల మామూలుగా అయితే సమాజంలో ఎలా తీసుకున్నా 90% అనేది సమాజం అనేది బాగా నడుస్తుంది. 10% అనేదే తప్పుగా నడుస్తుంది. ఆ 10%నే 90%గా చూపించి అసలు మంచితనం అనేది లేదు అన్నట్టుగా క్రియేట్ చేసి ఈ లేనిపోయిన వ్యూస్ కోసము సబ్స్క్రిప్షన్ కోసము చాలామంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే అందరూ నెగిటివ్గా చూడడం మొదలెడుతున్నారు. పక్కన వాటిని కూడా, ఇంట్లో వాళ్ళని కూడా, అలాగే ఎవరిని కూడా నెగిటివ్గా చూసి అలాగే లేనిపోయిన సమస్యలు కొత్తగా నెగిటివ్ ప్రచారం వల్ల అంతా నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఉన్న విషయాన్ని పాజిటివ్ వేలో ఆలోచించాలి. అన్నిటినీ పాజిటివ్ వేలో కాదు, ఎక్కడ ప్రతి విషయాన్ని ఒక మాట ఆడారనుకోండి, మాటను కూడా నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారు. ఈ నెగిటివ్ వే అనేది కొంచెం స్టాప్ చేసి పాజిటివ్ వేలోకి రండి అందరూ కూడా. ఎందుకంటే నేను ప్రణవానంద్ దాస్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. ఆ స్వామీజీ ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరికి చాలా అంటే ఆయన చెప్పిన స్పీచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అందరూ పిల్లలందరూ ఈ మధ్య చెడిపోయారు, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు, టీవీలకి ఎడిక్ట్ అయిపోయారు అంటున్నారు కదా. ఉదయము సాయంత్రము ప్రణవానంద్ దాస్ ఈ వీడియో పెడతాను చూడండి. కరెక్ట్గా ఓకే సరే, ఈరోజు 10 అవుతుంది. ఇప్పటి వరకు మనం పూజ చేసేద్దామా? చాలామంది పిల్లలు ఉన్నారు, నాకు బాధేస్తుంది. మీ అందరితో మాట్లాడుకుంటూ మీరంతా ప్రేమగా చెయ్యెత్తి జూమ్లో వెయిట్ చేస్తున్నారు. కనీసం ఒక 200-300 మంది ఉండుంటారు నాన్న. ఇప్పుడు నేను అందరితో మాట్లాడాలంటే చాలా కష్టం. కానీ మీరందరూ సంధ్యా గురుకులంలో జాయిన్ అవ్వండి. మీ అందరితో సంధ్యా గురుకులంలో మాట్లాడతాను, ట్యూస్డే క్లాసెస్లో మాట్లాడతాను. కానీ మీ అందరి కోసం మేము రామచంద్రమూర్తికి ప్రేమ ఎంతో మీ తరపు నుంచి మేము ప్రార్థన సమర్పణ చేస్తున్నాం. మా రాముడి వైపు నుంచి మీ అందరికి ఎంతో ప్రేమ అందించే ప్రయత్నము శ్రీరామచంద్రమూర్తి హనుమత్ ద్వారా ఆచార్యుల ద్వారా మీకు చేయాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరూ రామాయణం వింటున్న పిల్లలందరికీ మా కృతజ్ఞతలు, మా ప్రార్థనలు, మా ఎంతో అభినందన. మీరు ఇలానే వస్తుండండి. రోజు ఎప్పుడో ఒకసారి మీతో మాట్లాడతాను నాన్న. అందరితో మాట్లాడాలంటే చాలా లేట్ అయిపోతుంది, 10 అవుతుంది. కానీ చాలా సంతోషం, చాలా సంతోషం. హరే కృష్ణ, హరే కృష్ణ. మళ్ళీ రేపు పొద్దున మనం శ్రీమద్ భాగవత ప్రవచనం 7:30 కలుసుకుందాం. దాని తర్వాత మళ్ళీ సాయంకాలం పూట 7:30కి శ్రీమద్ రామాయణ ప్రవచనంలో కలుసుకుందాం. చాలా విశేషం, అరణ్యకాండ, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. అక్కడ పిల్లలు ఎంతమంది చక్కగా మాట్లాడతారు. పిల్లలు ఆ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు, జూమ్ మీటింగ్లో జాయిన్ అవుతున్నారు, రామాయణం గురించి తెలుసుకుంటున్నారు, మహాభారతం గురించి తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకునేటప్పుడు అలాంటివి కూడా మనం స్ప్రెడ్ చేయాలి కదా. అలాంటి ఎవరు స్ప్రెడ్ చేయరు. ఎందుకంటే అంత నెగిటివే. నెగిటివ్ కోసం యూసిక్ వస్తాయి, సబ్స్క్రిప్షన్ చూస్తారు, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడానికి చూడడం సరదా మనకి. ఎందుకంటే ప్రణవానంద్ దాస్ యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి, మీకు ఒకసారి ఖచ్చితంగా అర్థమవుతుంది అందులో విషయం ఏంటి అనేది. ఎందుకంటే నేను ఇంత దీనికి చెప్పడం కంటే నేను ఫాలో అవుతాను, నేను ఈ మధ్యనే చూస్తున్నాను. అంటే ఒక వ్యక్తి మంచిని ప్రచారం కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఆ ఛానల్లోకి వెళ్ళండి. మీ పిల్లలకు కూడా ఆ ఛానల్లో ఉదయము సాయంత్రం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ప్రకారము మీరు మీ పిల్లలకు కూడా చూపించండి. మంచి ఆలోచన విధానం వస్తుంది. అలాగే అసలు సమయ స్ఫూర్తి ఇలా అంటే రామాయణం అవని, మహాభారతం అవని, అందులో ఎవరైతే ఉన్నారో మన పురాణ ప్రకారము శ్రీరాముడు అవని, శ్రీకృష్ణుడు అవని, ఎవరవని ఏ క్యారెక్టర్ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా మనకి ఆదర్శప్రాయంగా ఉంటాయి. మనం భవిష్యత్తులో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి స్పీచెస్ ఉన్నారు కాబట్టి అలాంటివి మన పిల్లలకు చూపించాలి. అంతే తప్ప ఈ సోషల్ మీడియా నెగిటివ్ని అలాగే మనం చూసి అలాగా ఈ నెగిటివ్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. రాబోయే తరాలకి నష్టమే జరుగుతుంది. కాబట్టి వీలున్నంత వరకు మీరు పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి. సమాజంలో మీ వంతు పాత్రను మీరు పోషించండి.